కేఎన్ఎన్ టీవీకి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. వెలుగు సింహంతో సెల్ఫీ ప్రాణం తీసింది. తిరుపతి జూ పార్క్ లో ఘటన. సింహంతో చెడుగుడులాడితే అట్లా ఉంటది కదా. సింహంతో సెల్ఫీ అంటే అది చాలా రిస్క్ అయిన పని. సింహాన్ని బోనులో బంధించిన అధికారులు అంటూ వార్త ఇది. ఎలక్ట్రోలర్ బ్రాండ్ స్కీమ్ రద్దు. అవినీతి రాజ్యాంగ విరుద్ధం అంటూ సుప్రీంకోర్టు తీర్పు. వెంటనే ఆపేయాలంటూ ఎస్బీఐకి ఆర్డర్. ఇప్పటికే జారీ చేసిన వాటిని వివరాలు కోరిన బ్రాంచ్ మార్చ్ 31లోగా వెబ్సైట్ లో ఉంచాలంటూ ఈసీఐకి సూచన. సిజేఐ నేతృత్వంలో 5 జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు. 9వ పేజీలోని వార్త ఇది. హరీష్ రావు మరో ఔరంగజేబు. 10 ఏళ్లు దోచుకొని ఇప్పుడు మళ్ళా సీఎం కుర్చీ కావాలంటాడా సీఎం రేవంత్ రెడ్డి. 10 ఏళ్లు నిజంగా హరీష్ రావు వాళ్ళ మామనే ఉండే. వీళ్ళకి అధికార దాహం ఇంకా తగ్గలేదు. వీళ్ళు బతికినన్ని రోజులు వీళ్లకు రాజభోగాలు కావాలి అని కోరుకుంటున్నారు వాళ్ళు. ఇది ప్రజారాజ్యం, ప్రజలందరి రాజ్యం, ప్రజల రాజ్యం, ప్రజలు ఎన్నుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అని రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. అమరుల స్తూపం దగ్గర ఉరితాళ్లకు కేసీఆర్ వేలాడిన జనం సానుభూతి చూపరు. అసెంబ్లీకి రమ్మంటే ఆయనకు కాలు నొప్పి అయింది, కట్టె చేతికొచ్చింది. తెచ్చుకోవాలి. నల్గొండ సభకు పోయి మాత్రం నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు. గురుకులాలన్నీ ఇక ఒకే క్యాంపస్ లోకి, ప్రతి సెగ్మెంట్ లో 20 ఎకరాల్లో ఏర్పాటు. త్వరలో గ్రూప్ 1 మెగా డిఎస్సి ఉంటుందని ప్రకటన. గురుకుల టీచర్లు, పీడీలు, లైబ్రరీలకు నియామక పత్రాలు అందజేత అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కాలు నొప్పి ఉన్నోడు, కంటి నొప్పి ఉన్నోడు, పంటి నొప్పి ఉన్నోడు అని అంటాడు. 3 కర్ర పట్టుకొని అయినా సరే అసెంబ్లీకి రావచ్చు. నల్గొండకి ఎట్లా పోయిండు? నోటికొచ్చిన అబద్ధాలు మాట్లాడిండు కేసీఆర్ ఆడికి పోయి నల్గొండకు. గురుకులాలన్నీ ఒకే క్యాంపస్ లోకి, 20 ఎకరాల భూమి, ప్రతి సెగ్మెంట్ లోని 20 ఎకరాల భూమిలో ఒకే క్యాంపస్ లాగా ఏర్పాటు చేయబోతుంది. త్వరలో మెగా డిఎస్సి గ్రూప్ 1 అంటూ 2వ పేజీలోని వార్త ఇది. కాళేశ్వరం లోపాల పుట్ట. ఇష్టారీతిగా డిజైన్ల నిర్మాణాలు, కాంట్రాక్టులకు ఉత్త పుణ్యానికి చెల్లింపులు. నివేదికల్లో కడిగి పారేసిన కాంగ్. అసెంబ్లీ ముందుకు రిపోర్ట్ అంటూ వార్త. కాళేశ్వరం కథ ఉత్తికథనైంది అంటూ వార్త ఇది. ప్రాజెక్టుల వ్యయం రూపాయలు 63,352 కోట్లు, 1,02,267 కోట్లకు పెంపు. ఇంకా చేపట్టాల్సిన పనులు కలిపి ఇది రూపాయలు 1,06,187 కోట్లయితది. భూకంప జోన్లో మల్లన్న సాగర్ కట్టారు. ఎన్జిఆర్ఐ చెప్పిన వినలే. పంపులు, మోటార్లు కొనుగోళ్లలోనూ రూపాయలు 2,600. కాళేశ్వరం లోన్ల రీప్లేస్మెంట్, ఇతర ఖర్చులకు ఏటా 24 కోట్లు ఖర్చు. ఇందులో కరెంటు బిల్ ఏటా 10,000 కోట్లు అప్పు భారం. రాబోయే 11 ఏళ్లు భరించాల్సిందే అంటూ వార్త ఇది. కాగా పని ఎట్లయిందంటే కుడిదిలో పడ్డ ఎలుక లెక్క అయిపోయింది. అందుకే కాక అసెంబ్లీకి వస్తే ఏడ అడుగుతారో, ఏ పంచాయతీ మీద దేని మీద అడుగుతారో అని భయం పట్టుకొని కాక అక్కడ అసెంబ్లీలో అడుగు పెట్టట్లేదు. కాక
కాక పనులన్నీ అన్ని డమ్మి పనులే, కేవలం కమిషన్లు మింగిండు దిగమింగిండు అని ప్రజలు అనుకుంటున్న మాట ఇది. ఆసరాలో అక్రమాలు అంటూ 4వ పేజీలోని మాడతా. గొర్రెల స్కీమ్ లో 253 కోట్లు గోల్మాల్, అంతా గోల్మాల్ కథనే అంటూ 4వ పేజీలోని వార్త ఇది. హెచ్ఎండిఏ భూముల వేలంలోనూ భారీ అవినీతి, అదైతే ఇంకా కోట్ల అవినీతి. అది జనాల కళ్ళ ముందర నిలబడి దోచుకున్న, ప్రజలు చూస్తుండగానే నిలువు దోపిడి. 2వ పేజీలోని వార్త ఇది. రాజ్యసభకు 3 ఏకగ్రీవమే, కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి అనిల్, బీఆర్ఎస్ నుంచి రవిచంద్ర నామినేషన్లకు ముగిసిన గడువు అంటూ 3వ పేజీలోని వార్త ఇది. ఢిల్లీ బార్డర్లలోనూ రోడ్ బ్లాక్ అంటూ 9వ పేజీలోని వార్త ఇది. అసెంబ్లీకి రానోళ్ళు ఎందుకు పోటీ చేయాలి, కేసీఆర్ కు ఇంత అహంభావం పనికిరాదు, కె నారాయణ. సరే, ఆయన రాకున్నా గాని, ఆయన గెలవకున్నా గాని అయిపోతుంది, కానీ ఆయన గెలిచినా రాడు. ఇప్పుడే కాదు, గత చరిత్ర మొత్తం తిప్పుకొని చూడండి. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పోలే, అన్ని డుమాలే ఉంటాయి. సార్ కథ మొత్తం అట్లా ఉంటుంది. 2వ పేజీలోని వార్త ఇది. మీ నిర్వాహకంతో జీతాలకు అప్పు తేవాల్సిన పరిస్థితి, రూపాయలు 7.11 లక్ష కోట్ల అప్పుల్లో ముంచారు అంటూ భట్టి విక్రమార్క గారు 2వ పేజీలోని వార్త ఇది. 45% చాలన్లు క్లియర్ అంటూ 5వ పేజీలోని వార్త ఇది. గెట్టు పంచాయతీ దంపతుల హత్య అంటూ 8వ పేజీలోని వార్త ఇది. నేడు ఆటోల బంద్, ఉపాధిపై ఉచిత బస్సు దెబ్బ, ఆటో బంద్కు తలకిందులు అంటూ 10వ పేజీలోని వార్త ఇది. కరెంటు కోతలపై రోడెక్కిన రైతన్న అంటూ 3వ పేజీలోని వార్త ఇది. నల్గొండ త్రిపురలో కోదాడ జడ్చర్ల హైవేపై గురువారం రాత్రి ఆందోళనకు దిగిన రైతులు. నేడు గ్రామీణ భారత్ బంద్, ప్రధాన రహదారుల దిగ్బంధం, సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు అంటూ 7వ పేజీలోని వార్త ఇది. ఎన్నికల బాండ్లు రాజ్యాంగ విరుద్ధం అంటూ వార్త ఇది. రాజ్యసభకు 3 ఏకగ్రీవం, నామినేషన్లకు ముగిసిన గడువు, బీఆర్ఎస్ నుంచి రవిచంద్ర, కాంగ్రెస్ నుంచి రేణుక చౌదరి అనిల్, ఎన్నిక లాంఛనమే అంటూ వార్త ఇది. ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అనమాట. కాంగ్రెస్ నుంచి 2, బీఆర్ఎస్ పార్టీ నుంచి 1. గురుకుల పోస్టుల్లో గోల్మాల్ అంటూ 11వ పేజీలోని వార్త ఇది. తెలంగాణ ఎక్కువగా ఏం వార్తలు లేవు, ఒక 2, 3, 4 వార్తలతోనే సరిపెట్టుకున్నది. నమస్తే తెలంగాణ పత్రికల్లో అరకొర ఒక 3, 4 వార్తలే తప్ప మిగతా ఏం లేవు. 1, 2, 3, 4 వార్తలే ఉన్నాయి దీంట్లో, ఎక్కువగా ఇంకేమీ లేవు. ఇలా ప్రధాన ప్రతిపక్ష గడిల దొరసానికి ఎలాంటి వార్తలు లేక ఇవాళ జర చల్లగున్నది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.